రఘురామకృష్ణరాజు కేసులో కీలకమైనటువంటి మలుపు నిన్న ఇది బ్యాంకులు సిబిఐని ఆశ్రయించడం, సిబిఐ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈయనకి కేసుకి ఇచ్చిన స్టేని ఎత్తేయమనుకోవడం, ఇందులో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దివాలా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని ఆశ్రయించింది. ఇండ్ భారత్ థర్మల్ 1383 కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటే చాలా కాలంగా బకాయిలు చెల్లించడం లేదని బ్యాంకుల కన్సార్టియం కంప్లైంట్ చేసింది. రఘురామ కంపెనీ తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం 872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాలా తీసినట్టుగా భావిస్తూ దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కోరింది. దీంతో బ్యాంకుల వాదంతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియకు అనుమతించింది. ఇందులో మరోవైపు ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. తన సంస్థ కోసం రఘురామ్ 2011లో మారిషస్కి చెందినటువంటి స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి 202 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే నిధులందిన మరుసటి రోజే 200 కోట్లను ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ ఉత్కల్కి తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా దృష్టిలో పడింది. దీంతో విషయాన్ని లోతుగా పరిశీలించినటువంటి ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుంచి రఘురామకృష్ణరాజుకి చెందిన కంపెనీ ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి 202 కోట్లు అందినట్టు గుర్తించారు. ఆ మరుసటి రోజే ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్కి ఈ మొత్తం బదిలీ అయినట్టు కూడా నిర్ధారించుకున్నారు. రఘురాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన నిర్ధారణ కావడంతో 40 కోట్ల ఆల్రెడీ జరిమానా కూడా విధించారు. ఓవరాల్గా చూస్తే బ్యాంకులు ముంచేసినటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆ డబ్బులే ఖర్చు పెడతారా, లేకపోతే కనుక ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారా? ఇప్పటికైనా నిజాయితీగా ఉండదలుచుకుంటే ఆ డబ్బులు చెల్లించేయచ్చు. నేను పుట్టుకోటీశ్వరుణ్ణి అని చెప్తూ ఉంటారు కాబట్టి అది చెల్లించేస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. పెద్దగా ఓట్లు కూడా అడగక్కర్లేదు, జనాలే వేసేస్తారు.